అమ్మా ప్రియా, ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదమ్మా, ఈ ఉత్తరం నా గదిలో ఉంది, చదువుదామంటే నా రీడింగ్ క్లాస్ ఎక్కడ పెట్టాను నాకు కనపట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు నాన్న. సరే నువ్వు చదువు. ఏంటో ఇది? అక్క లెటర్ పెట్టి వెళ్ళిపోయిందా? ఏంటమ్మా? నాన్న మీరు కూర్చోండి. నాన్న మీరు కూర్చోండి. ఏంటి, ఏమైందమ్మా? చదవమన్నాను కదా. అది ఏం లేదు నాన్న, మీరు కూర్చొని చెప్తాను. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. అక్క మంచి పని చేసావే, లేదంటే నీకలా చేసినందుకు లైఫ్ లాంగ్ గిల్టీతో బాధపడేదాన్ని. హ్యాపీ మ్యారీడ్ లైఫే. నేను ఇక్కడ ఏదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. అక్క ఒక్క విషయం, బయట అబ్బి అని ఎదవున్నాడు, వాడి కంట మాత్రం పడకు. అది ఎవరినో ప్రేమించిందంట, నా మాట కాదని ఈ లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. రాయ్ వెతుకుదాం పదండ్రా. ఆగండి, దాని గురించి ఎవ్వరూ వెతకవసరం లేదు. అది ఎప్పుడైతే గడప దాటిందో నా మనసులో చచ్చినట్టే. నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను అల్లుడు, ఆ మాట తప్పను. అమ్మా ప్రియా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించట్లేదు నాన్న. అయితే అదే ముహూర్తానికి నీకు బావకి పెళ్ళమ్మా, సరేనా?